మంచిదండి. కూడి వచ్చిన సహోదరులకు సహోదరి మందరం కూడా ప్రభు పక్షాన ప్రేమపూర్వకంగా తెలియజేసుకున్నాను. మరి ఒక పునరుత్థాన దినాన ఒక అంశాన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అందరికి కూడా తెలిసిన అంశమే. చాలాసార్లు మీరు కూడా అనేక పర్యాలు వినే ఉంటారు. విన్న వాక్యాన్ని మన జీవితాలకు ఎలా అప్లై అవుతుంది అనేది మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అంశాన్ని. ఈరోజు నేను అందరితో సంఘంతో చర్చించగల అంశం ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మనకి ఈ టైటిల్కి సందర్భం మత్తయి సువార్త 22వ అధ్యాయం, అలానే లూకా సువార్త 14వ అధ్యాయంలో మనకు అనిపించింది అనమాట. అసలు ఈ పిలువబడిన వాళ్ళు ఎవరు, ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు, క్రైస్తవులు ఎందుకు ఏర్పరచబడలేకపోతున్నారు అనే సందర్భాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. మొదటగా ఇది దేన్ని సూచించిందంటే, ఈ పిలువబడిన వారు అనే పదం దేన్ని సూచించిందంటే, ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు అంటే ఎక్లీషియా అనే పదం నుంచి దీన్ని తీశారనమాట. పిలువబడిన వారు అనేది అంటే ప్రత్యేకించబడిన వారు అని. దేవుడు ఒక మనిషి నుంచి అనేక జనాంగాలు రావాలని కోరుకున్నారు. వారి ద్వారా తను మహిమపరచబడాలని దేవుడు అనాది సంకల్పంలో ఒక ప్లాన్ అయి ఉంది. అదంతా మనకు తెలిసిన సందర్భమే. ఆ యొక్క ప్రారంభంలోనే దేవుడు ఒక నేల మట్టి నుంచి ఎవరు నిర్మించుకున్నాడు? ఆదాము గారిని నిర్మించుకున్నాడు. ఆదాము గారిని నిర్మించుకొని తన ద్వారా కొంత సంతతిని వచ్చిన తర్వాత వారి ద్వారా దేవుడు మహిమపరచాలన్న సందర్భంలో కొంతమంది ఒడిదుడుకులు ఎదురని, కొంతమంది జనాంగం విధేయులుగా జీవించిన వాళ్ళు ఉన్నారు, అవిధేయులుగా జీవించిన వాళ్ళు ఉన్నారు. అయితే నోహ కాలం వచ్చేసరికి సమాజం మొత్తం అయిపోయింది, పాడైపోయింది. ఒక నోవా గారు ఒక్కలే ఎలా ఉన్నారు? నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుగా ఉన్నాడు. కాబట్టి నోవాహుని పిలుచుకున్నాడు దేవుడు. నోవాహు, నేను నీకు ఆజ్ఞాపించిన పని చెయ్యి, నేను ఆజ్ఞాపించి పని కనుక నువ్వు చేస్తే నువ్వు ఉగ్రత నుంచి తప్పించుకుంటావని తనకు అప్పు చెప్పిన పని ఏంటి ఇక్కడ? నోవా గారిని పిలుచుకున్నాడు. పిలుచుకొని ఓడ నువ్వు కట్టు, అప్పుడు నీ కుటుంబం రక్షించబడతారని చెప్పేసి నోవా గారిని పిలుచుకున్నాడు. నోవా గారి తర్వాత కొంత గ్యాప్ వచ్చింది మళ్ళా జనాంగానికి, దేవునికి కొంత దూరం అయిపోయారు ప్రజలు మొత్తం. మళ్ళీ దూరం అయిపోయినప్పుడు ఒక అన్యుల కుటుంబంలో నుంచి దేవుడు అబ్రహాం గారిని పిలుచుకున్నాడు. అబ్రహాం గారిని పిలుచుకోవడానికి కారణం ఏంటి? దేవుడు తన ద్వారా సంతతి ఏర్పరచాలి, తన ద్వారా తన ఆరాధించిన జనాంగం కొంతమంది రావాలని అబ్రహాం గారిని పిలుచుకున్నాడు. అబ్రహాం గారు పిలుచుకున్న పిలుపుకి అబ్రహాం గారు లోపడ్డాడు, తన జీవితం తప్పనే జీవించాడు. అలానే అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు గారికి పుట్టినటువంటి 12 మంది గోత్రకర్తలు, టోటల్గా ఇశ్రాయేలు జనాంగం. వీరితో దేవుడు అన్నమాట ఒకసారి ఆలోచన చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం, వీరిని నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుదును. ఇంకొక రాజ్య నివాసులుగా వీరిని చేయాలని దేవుడు కోరుకున్నాడు. నిర్గమాకాండంలో ఆ ఇశ్రాయేలు జనాంగంతో చెప్పింది, మీరు పరిశుద్ధ జనము, మీరు నా స్వకీయ సంపాద్యం, నా సొంత కుమారులు, మిమ్మల్ని రాజ్య నివాసులుగా చేస్తాను, నేను మీకు ఒక రాజ్యాన్ని ఇస్తాను, ఆ రాజ్యంలో మీరు నివాసం చేస్తారు, ఆ రాజ్యంలో మీరు కుమారులుగా ఉంటారని ముందుగానే వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు జనాంగానికి నిర్గమాకాండంలో. మరి అట్టి వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజలు నిలబెట్టుకున్నారా అనేది మనం ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు వీళ్ళందరినీ పిలుచుకున్నాడు. ఆదాము గారిని పిలుచుకున్నాడు, నోహా గారిని పిలుచుకున్నాడు, అబ్రహాం గారిని పిలుచుకున్నాడు, ఇస్సాకు గారిని, 12 మంది గోత్రకర్తలు అందరూ ఏర్పరచబడ్డారా? ఐగుప్తు నుంచి కొంతమంది జనాంగాన్ని బయటకు తీసుకొచ్చారు మోషే గారు. వాళ్ళందరూ ఏర్పరచబడ్డారు. అందరూ దేవునికి విధేయతతో జీవించారా? జీవించరా. కొంతమంది ఏర్పరచబడ్డారు, కొంతమంది, మిగతా సగం మంది అవిధేయులుగా జీవించారన్నమాట. అలానే పిలువబడిన వాళ్ళందరూ కూడా ఏర్పరచబడిన వారు కాదు, కొందరు ఏర్పరచబడ్డారు. దేవునికి విధేయత కలిగి జీవించిన వాళ్ళు మాత్రం ఏర్పరచబడ్డారు. ఆ ఏర్పరచబడిన గుంపులో మనం ఉన్నావా లేవా అనేది మనం ఆలోచిద్దాం ఈరోజు. సరే, ఇక్కడ వచ్చేసరికి దేవుడు వాళ్ళు ఏమనంటే రాజ్య నివాసులుగా చేస్తాను అన్నాడు. ఇప్పుడు మనం మత్తయి సువార్తకు రండి. అసలు మూలవాక్యానికి వద్దాం. మత్తయి సువార్త. వీరు ఈ రాజ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ రాజ్యం అనేది ఎవరికి వెళ్ళబడింది అనేది మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం
ఇది మనం ఈ అధ్యాయం చదివే ముందు నేను 2 మాటలు చదువుతాను, మనకి ఇంకా బాగా జ్ఞాపకం ఉండిద్ది. యేసుక్రీస్తు వారు చివరి ఉపమానం చెప్పేటువంటి దినాలన్నమాట ఇది. యేసుక్రీస్తు వారు ఇంకొక 2 అధ్యాయాల్లో అప్పగించబడిపోతారు. అప్పగించబడబోయే సందర్భంలో ఒక 3 ఉపమానాలు రాజ్యం గురించి ప్రకటిస్తాడు ఆయన. రాజ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, అది వేరే ఒకరికి ఇవ్వబడుతుంది అని చెప్పే ఉపమానాలు ఈ 3 ఉపమానాలు. ఈ 21వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు కూడా ఈ 3 ఉపమానాలు రాజ్యాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీరు దానిని మీరు దుర్వినియోగం చేసుకున్నారు. మీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని, ఆ ప్రవచనాన్ని మీరు దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి ఇది మీ యొద్ద నుంచి కొట్టివేయబడి అన్ని జనులకు ఇవ్వబడుతుంది అని ఈ 2 అధ్యాయాల్లో 3 ఉపమానాల ద్వారా మనకి చెప్పడం జరిగింది. అందులో మొదటి ఉపమానంగా ఒక యజమానుడికి 2 కుమారులు ఉంటారు. ఆ 2 కుమారుల్ని ఒక పని నిమిత్తం పొలానికి వెళ్ళమన్నప్పుడు పెద్ద కుమారుడు ఏమంటాడు, నేను పోను అంటాడు, కానీ పోతాడు. 2వ కుమారుడు ఏమంటే నేను పోతానని పోడు. కిందకు వచ్చి వీరిలో ఎవరు తండ్రి మాట విన్నవాడు అనగానే మొదటి వాడే అంటాడు, నేను పోనని చెప్పి పోయాడు కదా. కాబట్టి మొదట రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారంటే సుంకర్లు, పాపులు, వ్యభిచారులు ప్రవేశిస్తారు, కానీ మీరు ప్రవేశించరు అని ఈ ఉపమానం ద్వారా చెప్పాడు. తర్వాత 2వ ఉపమానం ఏం చెప్పాడంటే ద్రాక్ష తోటను కాయు కాకులను గురించి ఉపమానం వాడు చెప్పాడు. ఒక యజమానుడు ఏం చేశాడంటే ఒక ద్రాక్ష తోటని కౌలుకి ఇచ్చాడు. ఒక వ్యక్తులకి కౌలుకి ఇచ్చారు పొలాన్ని. కౌలుకి పొలం ఇచ్చినప్పుడు వీళ్ళకి తిరిగి ఏమి ఇవ్వాలి, ఇస్తే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకపోతే ఏమి ఇవ్వాలి, ఈ పంటలో కొంత భాగం వాళ్ళకి ఇవ్వాలి. కౌలు అనేది అది మనకు తెలిసిందాక. కౌలుకి ఇస్తే ఎలా ఉండేది, ఇస్తే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే కొంత ధాన్యం ఇవ్వాలి. ఒక యజమానుడు ఏం చేశాడంటే పొలం ఇచ్చిపోయాడు. వీళ్ళు వ్యవసాయం చేసుకున్నారు, వచ్చినటువంటి సాగుబడిని, ఆ దిగుబడిని, లాభాన్ని పూడ్చుకున్నారు, కానీ వీళ్ళు పొందుకున్నది తిరిగి ఇవ్వడానికి కొంతమంది దాసులు వచ్చారు. యజమానుడు ఏం చేశాడు, దాసులు పంపించాడు కొంతమందిని. దాసులు పంపించినప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు, మరి మా యజమానుడు పంపించాడు, మీరు పొందుకున్న దానిలో మరి మా భాగం మాకు ఇవ్వాలి కదా. వీళ్ళు ఏం చేశారు, పట్టుకొని కొడతారు. సరే, అది మొదటి సెక్షన్ అయిపోయింది. మళ్ళా 2వ దాసులు పంపిస్తారు, 2వ మారు వారిని కొట్టి పక్కన పడేస్తారు. 3వసారి రాజు కుమారుడే పంపిస్తారు. ఆ రాజకుమారుడు ఎవరు, యేసుక్రీస్తు సాదృశ్యం. మొదట 2 ప్రవక్తలు, ఎందుకంటే రాజ్యం గురించి ప్రవచించిన ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. ఇర్మియా గారు ప్రవచించారు, యెషయా గారు ప్రవచించారు, ఎహెజ్కేల్ గారు ప్రవచించారు, దానియేలు గారు ప్రవచించారు. వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టారా లేదా ఆనాటి ప్రజలు? వారి మాటలకు మీదేదో చూపించగలిగారా? మీదేదో చూపించలేదు. అలానే యేసు తన సొంత కుమారుడు వచ్చినప్పుడు ఏం చేశారు, అతన్ని కొట్టి చంపి పక్కన పడేశారు. ఆ కొట్టి పడేసిన తర్వాత సందర్భం చూడండి, 21వ అధ్యాయం ఏం చదువుతాడో అక్కడ. 21వ అధ్యాయం ఆ కొట్టి అతను పడేసిన తర్వాత మాట్లాడే మాటలు ఉంటాయి చూడండి. చదువుక అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయను, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించున్నట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. 43వ వచనం చదవక. 43వ వచనం, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పును. ఆ రాజ్యాన్ని వీళ్ళు ఏం చేసుకున్నారు, దుర్వినియోగం చేశారు. కాబట్టి ఆ రాజ్యాన్ని వీరి యొద్ద నుంచి తీసి ఫలమిచ్చు జనులకు, ఫలమిచ్చు జనులు ఒక కొత్త జనాంగానికి నేను ఇవ్వబోతున్నా రాజ్యాన్ని. ఆ ఫలమిచ్చు జనులు ఎవరు? ఫలమిచ్చే జనులకు నేను ఇస్తాను అంటున్నాడు. ఎవరైతే సంఘంలో ఫలిస్తారో, ఎవరైతే ఫలభరితంగా ఉంటారో వాళ్ళకి నేను ఈ రాజ్యాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ ఫలభరితమైనటువంటి జనులు ఎవరనేది మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయంలోనేమో ఫలించు జనులు అన్నాడు. ఆ ఫలించు జనులు ఎవరో మనకు తెలియాలి. ఆ ఫలించు జనులు ఎవరో మనకి ఎక్కడ తెలిసిద్దంటే అపోస్తులుగా మత్తయి సువార్త 22వ అధ్యాయం చదివింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం మనం దీన్ని వివరంగా చదువుకుందాం. మొత్తం ఎన్ని 13 వచనాలు ఉన్నాయి. 13 వచనాలు చదువుకుందాం. చదవండి అక్క. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి. ఒక ఉపమానం ఏం చెబుతున్నాడంటే ఒక కుమారునికి పెళ్లి విందు చేసినటువంటి దాన్ని పోలి ఉంది.
ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయి ఆ పెండ్లి విందుకు కొంతమంది దాసులను పంపించి పిలువబడిన వారందరినీ ఆహ్వానించాడు. పిలువబడిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. వాళ్ళందరికీ ఆహ్వానం పంపించాడు. రాజ్యంలోకి చేరాలి, పెండ్లి విందుకు రాండి అని ఆహ్వానం పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పిలువబడిన వాళ్ళు రానొల్లకపోయేది. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన. మరలా వేరే దాసులను పంపించారు. అంతా సిద్ధంగా ఉంది, బలి అర్పణలు అన్ని సిద్ధంగా ఉన్నాయి, మీరు రాండి అని వేరొక దాసులను పంపించినప్పుడు కూడా వాళ్ళేమన్నారు? మళ్ళీ కానీ వాళ్ళు లక్ష్యము చేయలేదంట. ఇంకా మనం 14వ అధ్యాయానికి వెళ్తే లోకాసు వార్తలో వీళ్ళు సొంత కార్యాలు చెబుతున్నారంట. ఒకళ్ళు మేము ఆ పని చేసుకోవాలి, మాకు పొలంలో పని ఉంది, మాకు పశువులు ఉంది, నేను వివాహం చేసుకున్నాను, నేను సంవత్సరం దాటి నుంచి బయటికి రాకూడదు అని 14వ అధ్యాయాలు అయితే చలంకావరంగా చెబుతాడు. అంటే వీళ్ళు సొంత కార్యాలు చెప్పుకుంటున్నారనమాట. ఎందుకు? ఆ విందుకు రావడానికి, ఆ రాజ్య నివాసులుగా దేవుడు రమ్మని వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? సొంత కార్యాలు చెప్పుకుంటున్నారు. ఒకడు తన పొలమునకును తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు గారు. పెండ్లి విందు సిద్ధంగా ఉంది, రాజ్యంలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు, అయినా కానీ వీళ్ళు పాత్రులు కారు. ఒక గొప్ప రాజ్యాన్ని ఇశ్రాయేలు జనాంగానికి ఇద్దాం అనుకున్నాడు, నా స్వకీయ సంపాద్యం అన్నాడు. ఒక గొప్ప రాజ్యాన్ని వాళ్ళకి ఇద్దామని కొన్ని దేవుడు ఆశపడితే వాళ్ళు విననొల్లకపోయారంట, త్రోసిపుచ్చేశారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారు అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఇక 2 ఆప్షన్ వచ్చేసింది దేవునికి. మొదటి ఆప్షన్గా మొదటి ప్రియారిటీ, మొదటి ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు, తన పిల్లలకి ఇచ్చాడు. ఎవరైతే దేవుడు పిలుచుకున్నాడో ఈ సంతతికి ఇచ్చాడు, ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇచ్చాడు. వీళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి, అవిధేయతగా జీవించారు కాబట్టి వీటిని దక్కాల్సిన వాటిని దేవుడు వేరొక జనాంగానికి ఇచ్చాడు. వేరొక జనాంగానికి, వాళ్ళు కూడా ఎవరు ఫలించి జనులకు, ఎవరికి పడితే వాళ్ళకి కాదు, వేరొక జనాంగానికి దేవుడు అనుగ్రహించాడు. చదవక ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఇదిగోండి, ఇక ఆ విందు గంట చెడ్డవారు వచ్చారు, మంచివారు వచ్చారు. ఎవరు ఆ చెడ్డవాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు? అన్ని జనాంగాన్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు? అన్ని జనాంగాన్ని దేవుడు ఎలా పిలుచుకున్నాడు? అన్ని జనాంగాన్ని దేవుడు సువార్త ద్వారా పిలుచుకున్నాడు. అందుకే కదా కొరింథీయులకు రాసిన పత్రిక ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. దేవుడు ఎవరెవరిని సిగ్గుపరచడానికి వీళ్ళని ఎన్నుకున్నాడు అనేది వివరిస్తాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచనం, 1:27, 26 నుంచి చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయ పడకుండునట్లు. వీరికి యూదులకి ఏముంటది? అతిశయం ఉంటది. ఆ అతిశయ పడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, మొదటగా దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడంట. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులను ఏర్పరచుకున్నాడు. మొదటగా వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, బలహీనులను ఏర్పరచుకున్నాడు. తర్వాత ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. నీచులు మూడవదిగా
తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. చూడండి, ఎటువంటి జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. వీరు నిర్లక్ష్యం చేయడం వలన దేవుడు ఎటువంటి వారి ద్వారా వీళ్ళని సిగ్గుపరచాలని కోరుకున్నాడంటే బలహీనులతో, వెర్రివారితో, నీచులతో, ఎన్నిక లేని వారితో, తృణీకరింపబడిన వారి ఎదుట వీళ్ళందరూ ఏమవ్వాలి? గొప్ప జనాంగాన్ని చెప్పుకున్నారే, మేము దేవుని పిల్లలం, దేవుని ప్రజలము అని గొప్పగా చెప్పుకుంటున్నారే, వీళ్ళందరూ సిగ్గుపడాలంట. వాళ్ళని చూసి సువార్త ద్వారా సంఘంలోకి చేర్చబడేటువంటి అన్యులను చూసి వీళ్ళందరూ కూడా సిగ్గుపరచబడాలంట. అతి గొప్ప ధన్యతను దేవుడు అన్ని జనులకు ఇచ్చాడు. ఇదేదో అన్ని జనులకు రాజ్య ప్రవేశం అనేది మత్తయి సువార్తలోనూ మనకు ప్రత్యేకంలో వచ్చింది కాదు. ఇది ఆల్రెడీ ఎప్పుడు దేవుని సంకల్పమే ఉంది. ఇది కాకపోతే ఆనాటి మనుషులకు తెలియపరచబడలేదు ఆ మర్మం. కొలసీ రాసిన పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మర్మము యుగ యుగంలో తరతరములో మరుగై ఉండను అంటాడు. ఒక మర్మం, ఏదో ఒక మర్మం అంట, ఆది నుంచి కూడా అది మర్మంగా ఉందంట, బయలుపరచబడాలి ఆ మర్మం. ఆ మర్మం ఏంటనేది ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా వివరిస్తారు పౌలు గారు. 3వ అధ్యాయం చూడండి, ఆ మర్మం ఏంటనేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఆ మర్మం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందని సాటి అవయవములను వాగ్దానములో పాలువారులై ఉన్నారన్నదయ్యే ఈ మర్మం. ఈ అన్యజనులతో ఈ మర్మం అనేది అన్నాళ్ళు దేవుని యొక్క సంకల్పంలో ఉంది. కాకపోతే ఆనాడు మనుషులకు తెలియపరచబడలేదు, అపోస్తుల ద్వారా దాన్ని తెలియపరచబడింది అన్నమాట. ఆ మర్మము ఎలా? సువార్త ద్వారా అన్య జనులకు ఒక రాజ్యంలో ప్రవేశం దొరికింది. ఓకే, ఇక్కడ వరకు దేవుడు అవకాశం ఇచ్చారు అన్యులకి. చక్కగా సువార్త ద్వారా ఎవరైతే సువార్తను అంగీకరించి దేవుళ్ళకి వస్తారో వాళ్ళందరికీ కూడా రాజ్య నివాసులుగా, పరిశుద్ధ జనముగా దేవుడు వారిని చేశాడు. ఇక్కడ నుంచి మనకు ట్విస్ట్ కొద్దిగా చూడండి. మత్తయి సువార్త మళ్ళీ వెనక్కి రండి, ఇక్కడ నుంచి ట్విస్ట్ ఉంటుంది, వెనక్కి రండి. మత్తయి సువార్త 22. ఆ దాసులు రాజ్య మార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితువని అడుగగా వాడు మౌనియే ఉండెను. చాలా వాడు మౌనియే ఉన్నాడంట. రాజు అన్యులకి రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడు, సువార్త ద్వారా రాజ్యాన్ని అనుగ్రహించాడు. వారు ఆ రాజ్యాన్ని అనుగ్రహించిన తర్వాత అంట వస్త్రము అనేటువంటి రక్షణ లేకుండా సంఘంలోనికి ప్రవేశిస్తున్నారంట. మనం అక్కడ వస్త్రం అనే దాన్ని రక్షణ అని అనుకోవచ్చు, రక్షణ నీతి కార్యాలు అనుకోవచ్చు. ఎందుకంటే రక్షణ లేని మనం రాజ్యంలోనికి ప్రవేశం మనకు లేదు, రాజ్య నివాసులుగా మనకు ఉండదు కాబట్టి రక్షణ అని అనుకోవాలి. అతను వచ్చాడు, కానీ ఎలా వచ్చాడు రాజ్యంలోకి? వస్త్రం లేకుండా వచ్చాడు. ఉపయోగం ఉండిద్దా? రాజ్యంలో వస్త్రం లేకపోతే ఉపయోగం ఉండిద్దా? నేను విశ్వాసిని, బాప్తీసం మాత్రం తీసుకోవాలి, సంఘంలో కొనసాగుతున్నా, కనీసం 30 సంవత్సరాలు సంఘంలో కొనసాగుతున్నా, ఉపయోగం ఉండిద్దా? అసలు నాకు ఉపయోగం ఉండిద్దా? ఏ ఉపయోగం ఉండదు వస్త్రం లేకపోతే, రక్షణ లేకపోతే. రక్షణ లేకుండా వచ్చి సంఘంలో ఎన్నిసార్లు కూర్చున్నా మనం చేసే ప్రయాసకి ఉపయోగం ఉండదు, మనం వెచ్చించే కానుక్కి ఉపయోగం ఉండదు, మనం చేసేటువంటి పనులు కూడా ఉపయోగం ఉండదు రక్షణ లేకపోతే. అది వ్యర్థం అన్నమాట. బహుశా నీ వల్ల సంఘం డెవలప్ అవ్వచ్చు, నువ్వు ఇచ్చే కొంత అమౌంట్ వల్ల సంఘం డెవలప్ అవ్వచ్చు, నీకైతే ఎటువంటి ఉపయోగం లేదు, ఏ ఉపయోగం లేదు రక్షణ అనేటువంటి వస్త్రం నీ దగ్గర లేకపోతే. లోకంలో అయితే తన దగ్గర నుంచి ఎంతో కొంత లాభం వస్తుందిగా, రక్షణ ఇస్తే ఇకపోతే అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రక్షణ లేకుండా మన సంఘంలో ఎన్నాళ్ళు కొనసాగినా మన ఆత్మకి మనం ఏమి చేయలేము అన్నమాట. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ నిత్యలోకమైనటువంటి పరలోకాన్ని మన ఆత్మ మనం తీసుకుని పోలేము. కాబట్టి వీళ్ళకి ఊరకు వచ్చేసరికి అన్ని జనంగా నువ్వు చూడండి, ముళ్ళు పెరిగింది వీళ్ళకి. వీళ్ళు కష్టపడితే వచ్చిందా వీళ్ళకి రక్షణ? అన్యులకి చాకిరీ చేశారా? ఏమన్నా కష్టపడ్డారా? ఏమీ చేయాల.
ఏమీ చేయకపోయినా యేసుక్రీస్తు అనుగ్రహించిన కృప ద్వారా వాళ్ళకి రక్షణ దేవుడు అనుగ్రహిస్తే ఆ రక్షణ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా అన్ని జనంగా ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేశారంట. నిర్లక్ష్యం చేసి వస్త్రం లేకుండా వచ్చి సంఘంలో కూర్చున్నాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, అతను పట్టుకొని అంతటా రాజు వీడి కాళ్ళు చేతులు పట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యి ఉండునని పరిచారకులతో చెప్పును. చూడండి, అవిధేయత వలన ఎవరైతే అవిధేయత వలన క్రీస్తుని విసర్జించారో, అవిధేయత వలన క్రీస్తుకు దూరంగా ఉన్నారు, వాళ్ళందరికీ ఏంటి? కడిగి చేయకండి అయితే అర్థం. దీనిలోకి వీళ్ళు కూడా వచ్చారు. మళ్ళీ నిర్లక్ష్యం కనుక కృపనే, ఉచితంగా ఇచ్చిన కృపనే, యేసుక్రీస్తు మరణ త్యాగం ద్వారా వచ్చినటువంటి కృపను కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మనం కూడా ఆడికొస్తాం. వీళ్ళతో పాటు వస్తాం అన్నమాట. దేవుడు అది కోరుకున్నాడా? మనందరం కడిగి చీకటిలో ఉండాలని, అందరూ నరకపాత్రులను కావాలని దేవుడు కోరుకున్నాడా? మనందరినీ దేవుడు ఏమనుకున్నాడు? రాజ్య నివాసులు చేయాలనుకున్నాడు. అందరూ నా కుమారులుగా చేసుకోవాలనుకున్నాడు. కానీ మనమే ఆ కృపని నిర్లక్ష్యం చేసి, ఆ రక్షణ నిర్లక్ష్యం చేసి అపవాదికి, ఇది మొదట ఎవరికి ఇవ్వబడింది? కడిగి చీకటి అనేది ఎవరికి ఇవ్వబడింది? అపవాదికి, వారి దూతలకి ఇవ్వబడింది. మనకి ఇవ్వబడింది కాదు, అది దేవుని కుమారుడికి ఇవ్వబడింది కాదు. మనమే ఆసక్తిగా దాన్ని దగ్గర గుర్తుతా పోతున్నాం. మన కార్యకలాపాల వల్ల మనం చేసిన పనుల ద్వారా మనమే ఎదుక్కుంటా దీని దగ్గరికి వెళ్తున్నాం. దేవుడైతే మన కొరకు అది ఏర్పరచబల్ల, అది ఏర్పరచబడింది దేవదూతలకి, పాపం చేసినటువంటి దేవదూతలకి, సాతానికి ఇవ్వబడేటువంటి ఆ లోకానికి మనం కూడా చాలా ఆసక్తిగా వెళ్తున్నాం అనమాట. మేము కూడా ఆ లోకానికి వస్తాం. ఇది వద్దు మాకు, దేవుడితో రాజ్యం చేసేటువంటి అధికారం మాకు వద్దు, ఆ రాజ్యంలో మేము నివాసులుగా మేము ఉండం, మేము కుమారులుగా మేము ఉండం, చక్కగా మేము వేరే ఉంటాం అనే స్థితిలో మనం ఉన్నాం. ఆనాడు అవిధేయత వల్ల జీవించినటువంటి ఇశ్రాయేలీయులు ఉన్నారు. రక్షణ అనేటువంటి వస్త్రం లేకుండా జీవించినటువంటి అన్యులు కూడా ఉన్నారు. కాబట్టి దీని నుంచి మనం తెలుసు. కింద ఒక మాట మనం టైటిల్ చదువుదాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పిలుచుకుంటే వాళ్ళు కొంతమంది మాత్రమే ఏర్పరచబడ్డారు. అలానే దేవుడు వీరు నిర్లక్ష్యం చేసిన తర్వాత అన్ని జనులు దేవుడు సువార్త ద్వారా పిలుచుకున్నారు. అందరూ ఏర్పరచబడ్డారా? అందరూ ఏర్పరచ. యేసుక్రీస్తు వారిని వెంబడించిన అందరూ చివరి వరకు నిల్చున్నారా? కొందరే ఉన్నారు. అందులో కూడా 12 మంది ఒక టికెట్ పోయింది మధ్యలో, యూదా గారు మధ్యలో జారిపోయారు. అలానే పౌలు గారితో వెంబడించినటువంటి కొంతమంది అందరూ చివరి దాకా ఉన్నారా? దేమ ఆ టికెట్ మధ్యలో పోయింది. ఎవరో ఒకళ్ళు అంటే ఏర్పరచబడిన వారు అందరూ నిలబట్ల, అందరూ పిలుపుకు లోబడి వస్తున్నారులే కానీ ఏర్పరచబట్ల, నిలబడలేకపోతున్నారు, స్థిరంగా ఉండలేకపోతున్నారు. అసలు స్థిరత్వం లేకపోవడానికి, క్రైస్తవుడు ఏర్పరచబడకపోవడానికి కారణం ఏంటనేది ఒక ఉద్దేశం చూసుకొని మనం ముందుకెళ్దాం. అసలు క్రైస్తవుడు ఎందుకు ఏర్పరచబడలేకపోతున్నాడు, క్రైస్తవుడు ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాడు అనే ఉద్దేశం మనం ఆలోచిద్దాం. క్రైస్తవుడు ఏర్పరచబడకపోవడానికి కారణం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎందుకు క్రైస్తవుడు ఏర్పరచబడలేకపోతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుని వివరించుకున్నాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనం కనుక ప్రకటన గ్రంథానికి వెళ్తే ఎఫెసీ సంఘం మీద ఒక నింద మోపుతాడు ఎఫెసీ సంఘం మీద. యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తూ ఎఫెసీ మీద ఉన్నటువంటి నింద ఏంటి? ఒక్కడ మాత్రం మీ దగ్గర అంతా బాగానే ఉంది, మీరు దుర్బోధనలు ఖండిస్తున్నారు, మీరంతా బాగానే ఉన్నారు, కానీ ఒకటి మాత్రం లోపంగా ఉందన్నాడు. ఏంటి ఆ లోపం? ఎఫెసీ సంఘానికి ఉన్న లోపం ఏంటి? ప్రేమను విడిచారు. మొదట ఉండిన ప్రేమను మీరు విడిచారు. ఆ ప్రేమ ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. కాబట్టి 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, సమాధానము అని మనం ఏమనుకుంటామంటే మన భాషలో
ఎవరైనా ప్రశ్న అడిగితే ఆన్సర్ చెప్పడం అదేనా మనం అనుకునేది సమాధానం అంటే? ఎవరైనా ప్రశ్న అడిగితే మనం ఆన్సర్ చెప్తాం అదేనా సమాధానం అంటే? ఈ సమాధానం అది కాదు. రిలేషన్, మనకి దేవుడికి ఉన్నటువంటి రిలేషన్, ఇది సమాధానం అనే బంధం. ఒకప్పుడు మనకి, ఇప్పుడు అందరూ అన్ని జనువే, ఒకప్పుడు మనకి దేవునికి సంబంధం ఉందా? యేసుక్రీస్తు వారు రాక మునుపు సంబంధం ఉందా? లేదు. యేసుక్రీస్తు వారు మరణం ద్వారా మనమేం చేయబడ్డాం? సమాధాన బంధం చేత కట్టబడి ఉన్నామంట మనం యేసుక్రీస్తు వారు మరణం ద్వారా. కాబట్టి ఒకప్పుడు దేవునికి మనకు సంబంధం లేదు, అంటే సంబంధం దేవుడు మనకు అనుగ్రహించాడు. అలానే ఒకప్పుడు జనాంగానికి సహోదరులుగా ఉన్నారు కదా, విశ్వాసులు ఉన్నారు, అన్ని జనం ఉన్నారు, వాళ్ళకి సంబంధం ఉందా? లేదు, ఒకప్పుడు లేదు. యేసుక్రీస్తు ఇదిగో ఈ విధానం వచ్చేంత వరకు లేదు. అన్ని జనాంగం రక్షణ వచ్చేంత వరకు కేవలం యూదులు మాత్రమే దేవుని యొక్క సంతానం, సున్నతి పొందిన వాళ్ళు మాత్రమే దేవుని సంతానం, వాగ్దానాలు వాళ్ళవే. అన్ని జనులకు వాగ్దానాలు ఉన్నాయా? అన్ని జనులకి ప్రవచనాలు ఉన్నాయా? అన్ని జనులకు ఆశీర్వాదాలు ఉన్నాయా? అన్ని జనులకి ఏమీ లేవు. అయితే సమాధానం అనే బంధం చేత మనం అందరూ ఏమయ్యాం? ఒక దగ్గరకు వచ్చాం, అందరూ ఇలా సంఘంగా కూడుకోగలుగుతున్నాం. ఆ సమాధానం ఏంటనేది ఇక్కడే మనకి 14 వచ్చిన బాగా ఇంకా క్లియర్గా ఉంటుంది చూడండి. ఇదే 14 వచ్చిన చదవన్నాక అయినను 13 వచ్చిన అక్క ఇదే 2:13 అయినను మునుపు దూరస్తులైన మీరు, ఎఫెసీ 2:13 అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకునుండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములు ఏకం చేసిను. యేసుక్రీస్తు వారి మరణ సమాధానం వారు ఏమొచ్చిందంటే సమాధానం వచ్చిందనమాట. అడ్డుగా ఇశ్రాయేలుకి యూదులకి మధ్యగా ఉన్నటువంటి అడ్డుగోడ ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసివేసేసాడు, ఇద్దరిని ఏకం చేసేసాడు అనమాట. కాబట్టి సమాధానం అనే బంధం, అసలు సమాధానం అనే బంధాన్ని కలిగించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు మనందరిలో. ఇప్పుడు మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అందరం ఒక ఆత్మను కలిగి ఉన్నాం. లేకపోతే ఎవరి ఆత్మను కలిగి ఉన్నాం? మనం అందరూ ఒక ఆత్మను కలిగి ఉన్నాం. అయినప్పటికీ ఎవరి బోధ వాళ్ళే, అయినప్పటికీ ఎవరి స్వస్థతలు వాళ్ళే, అయినప్పటికీ ఎవరు సూచక్రియలు వాళ్ళే, ఎవరు మహత్కార్యాలు వాళ్ళే. మనందరం ఒక ఆత్మ ఏంది బాప్తిసం పొందాము, ఒక ఆత్మ ఏంది జీవించుతున్నాము, కానీ అనేక ఆత్మలుగా జీవిస్తున్నాం అనమాట. ఎవరి బోధన వాళ్ళు అయిపోయినాయి. కాబట్టి అట్టి విధానంతో సంఘంలో ఉండకూడదు. ఒకే ఆత్మను కలిగి ఉన్న మనం అందరం కూడా ఎలా ఉండాలి? అన్ని విషయంలో ఏకతాత్పర్యంతో ఉండగలిగామన్నమాట. అది సమాధానమైన బంధం అనమాట. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే. కొన్ని ఉంటాయి, అంటే కొన్ని మన పనులు చేయాలి అంటే మనం శ్రద్ధ కలిగి ఉండాలా, లేకపోతే వారంతా జరిగిపోతాయి. ఏమన్నా నాకు దానబాబుకి సమస్య ఇచ్చింది, ఆ సమస్య పరిష్కారం జరగాలంటే ఏమీ చేయకుండా అలా ఉంటే సరిపోతే ఆయన శ్రద్ధ తీసుకోవాలి నేను పోయి. ఎందుకండి మీ ఇళ్లలో స్త్రీలు ఉన్నారు, బట్టలు దుక్కోవాలి, వాషింగ్ మిషన్ ఉందనుకోండి, ఆడికి వెళ్ళి మనం ప్రోగ్రామ్ చేసి స్విచ్ చేస్తే చాలు. 1 గంట తర్వాత అదే చిన్న విజేసి మనం పిలిచి అయిపోయింది అని మనం చేయాల్సిన పని ఏమీ లేదు, శ్రద్ధ చూపించాల్సిన పని ఏమీ లేదు. ఆడికి వెళ్ళి ప్రోగ్రామ్ పెట్టుకొని స్విచ్ చేసుకొని వచ్చేస్తే చాలా అయిపోయింది. కానీ అలా కాదు, సమస్యలు వచ్చినప్పుడు అలా కాదు, శ్రద్ధ కలిగి ఉండాలా. ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలంటే బైబిల్లోనే ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెబుతా ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలనేది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం విస్తరించబడుతుంది. పెంతెకోస్తు పండుగ దినాన అన్ని దేశాల నుంచి కూడా ఇశ్రాయేల్ జనాంగం వాడికి వచ్చారు. ఎంతమంది రక్షణ పొందారండి? అక్కడ 3000 మంది రక్షణ పొందారు. ఇంకా ఆగట్ల రక్షణ అక్కడ తాగిపోవాలా. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయినాక నిరుచులేములు ఎలా ఉందంటే పరిచర్య అనేది చాలా విస్తృతంగా జరుగుతుంది. వేల వేలు రాపిడిగా జరిగిపోతుంది బాగా. 5వ అధ్యాయం వచ్చేసరికి 5000 మంది రక్షణ పొందారంట. ఓన్లీ కాలు బలమే 5000 మంది రక్షణ పొందారంట. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే కొంతమంది ఆదరణ కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వారు చిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల వద్ద పెడుతున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక దినాన్ని కూడుకునే వాళ్ళం, ఇప్పుడు ఆదివారం కూడుకుంటున్నాం. ప్రారంభంలో సంఘం విస్తరణ జరిగేటప్పుడు అంటే వాళ్ళు ప్రతిరోజు కూడుకునే వాళ్ళంట. వాళ్ళు ప్రతిరోజు కూడుకున్నప్పుడు వారికి ఆహారం కావాలి, వచ్చిన జనాంగానికి భోజనాలు పెట్టాలి. భోజనాలు పెట్టాలంటే ఎలా? బర్ణబాగారు లాంటి వాళ్ళు కొంతమంది జనాంగం ఏం చేశారంటే వారి ఆస్తులు మొత్తాన్ని ఏం చేస్తున్నారంటే భోజనాలు పెడుతున్నారు. ప్రతి ఒక్కటే దాతృత్వం కలిగి పెడుతున్నారు.
అదే వాళ్ళు ఒక సేవా నిమిత్తాన్ని కదా దాతృత్వం కలిగి పరిచయం ముందుకు వెళ్ళాలి, దేవుడి పని జరగాలని వాళ్ళు ఆ కలిగింది మొత్తం తీసుకొచ్చి పెడుతున్నప్పుడు వీళ్ళలో ఒక సమస్య వచ్చింది. అక్కడ కొత్తగా వస్తున్నటువంటి గ్రీసు దేశస్తులు ఏమంటున్నారంటే, మాకు సరిగ్గా భోజన పదార్థాలు అందట్లేదు, భర్త చనిపోయిన వాళ్ళు ఏమంటారన్నా విధవరాలను పట్టించుకోవట్లేదు అని గ్రీసు దేశస్తులు ఏం చేస్తారంటే ఒక నెపం మోపుతున్నారు. సరే అని చెప్పేసి వివాదం జరుగుతుంది. అబ్బో దీన్ని కనుక మనం శ్రద్ధగా డీల్ చేసుకోకపోతే వ్యత్యాసాలు వస్తాయి, సమస్య వచ్చిందని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళు అపోస్తుల దగ్గరికి వెళ్ళారు. అపోస్తుల దగ్గరికి వెళ్ళి సమస్యను చెప్పారు. పోయి ప్రభు ఇట్లా సమస్యలు వచ్చినాయి, గ్రీసు దేశస్తులు కొంతమంది నుండి ఆహార పదార్థం సరిగా అందట్లేదని వస్తుంది, ఇది కూడా మీరే చేయండి, ఏది ఆహారం పంచే కార్యక్రమం కూడా మీరే చేయండి, మేమేం పంచుతుంటే ఏమొస్తుందంటే సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరే చేయండి అని చెప్పేసి వీళ్ళు పోయి అడుగుతారు అపోస్తుల్ని. వాస్తవం చెప్పాలంటే అది అపవాది యొక్క ఆ తంత్రం, కుతంత్రం అనొచ్చు. అపోస్తులు అందరూ కూడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా వాక్యం ప్రకటిస్తూనే ఉన్నారంట. వాక్యం ప్రకటిస్తున్నారు, అనేకులు రక్షణ పొందుతున్నారు. ఎట్టయినా సరే ఆ రక్షణని ఆపాలి, వీళ్ళకి కొంతసేపు ఈ పని పెట్టామనుకో కొన్ని ఆత్మలో దేవుళ్ళలోని రాకుండా ఉంటాయని చెప్పేసి అపవాది ఒక తంత్రం కల్పించింది. వాళ్ళలోని ఒక ద్వేషాన్ని పుట్టించి ఏం చేసింది, మాకు సరిగ్గా అందట్లేదు, ఆహార పదార్థాలు అందట్లేదు, విధవరాలను మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదని గ్రీసు దేశస్తులు వేశారు పైకి. వీళ్ళు ఏం చేశారు, చాలా శ్రద్ధగా ఉండి అయ్యా ఇలా జరుగుతుంది కార్యక్రమం, ఏం చేయమంటారని చెప్పేసి అపోస్తులు సలహా అడుగుతారు. వాళ్ళేమంటారు, సమస్య వాళ్ళ నుంచి పుట్టింది కాబట్టి మీరేం చేస్తారంటే వాళ్ళలో నుంచి ఒక 6 లేపండి, వాళ్ళలో నుంచి ఒక 7 ఎన్నుకొని ఆ పని మొత్తాన్ని వాళ్ళకి అప్పగించండి అని చెప్పేసి 7 లేపి చేతుల నుంచి అపోస్తులు ప్రార్థించి ఆ 7 పంపించేస్తారు. మళ్ళా అంటే ఇలా పరిచర్య ఆగల, వాళ్ళ మధ్య ఏముంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది. అంటే చూడు శ్రద్ధగా చేయడం వల్ల. అదే వీళ్ళుండి ఎరా తీసుకొచ్చి మేము పెడుతున్నాం, ఊరకు తినేవాడు కూడా నీకు మరి ఇదైపోయిందారని చెప్పండి అని ఉంటే వాళ్ళ సంఘం నుంచి బయటికి వెళ్ళే వాళ్ళే, సంఘం విస్తరించబడేది కాదు. కాబట్టి వాళ్ళు ఐక్యతని చాలా ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకునే శ్రద్ధ కలిగి ఉన్నారా లేరా వాళ్ళు, అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి ఏమో నేనే తొందరపడి తొందరపడి మాట అన్నాను అనుకో, ఆలోచన జ్ఞానం కలిగిన వాళ్ళు, పరిపక్వత కలిగిన వాళ్ళు కొద్దిగా ఏమనుకోవాలి, ఎప్పుడు మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడాడంటే ఏదో తొందరపాట్లు అనుకుని ఏమై ఉండగలగాలి, శ్రద్ధగా ఆలోచించగలిగి ఉండాలి. నన్నే అంటాడా, నాకంటే చిన్నోడు నన్నే అంటాడా అని మనసులో పెట్టుకుంటే అటు ఎడమొఖం పెడమొఖం వేసుకుని తిరుగుతూ ఉంటే ఉపయోగం ఉండదు. కాబట్టి ఐక్యతను కాపాడుకోవడానికి మనందరం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. నిజం మనం ఒకే ఆత్మ కలిగి ఉన్నాం, ఒకే సంఘంలో కొనసాగుతూ ఉంటాలే కానీ ఒకళ్ళంటే ఒకళ్ళు అంటే ఒకే సంఘంలో ఉండి కూడా మాట లేని కూడా చాలా సంవత్సరాలు కొనసాగిన వాళ్ళు ఉన్నారు సంఘాల్లో. సంఘానికి వస్తారు కానీ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు. భార్యాభర్తలు వస్తారు, సంఘంలో ఉన్నంతసేపు బాగానే ఉంటారు, సంఘం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి దారి వారిదే, యమునా తీరే. అన్నదమ్ముల పరిస్థితి కూడా అంతే ఉంటుంది. సంఘంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నట్టు ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే, ఎవరి విధానం వాళ్ళదే. సహోదరుల మధ్య కూడా అంతే, సంఘంలో ఉన్నప్పుడు ఐక్యత ఉన్నట్టే ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత వాడెవరో నేనెవరో. అయితే కొన్ని విషయాల పట్ల మన శ్రద్ధ కలిగి లేకపోతే ఐక్యతను మనం కాపాడుకోలేము. కాబట్టి సమాధానం అనే బంధం చేత మనందరం సంఘంలో కొనసాగాలి, ఒక ఆత్మ మీద మనం కొనసాగాలి. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవడానికి మనందరం కూడా చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉంటేనే కొన్ని పనులు జరుగుతాయి, శ్రద్ధ లేకపోతే పనులు జరగవు. ఎందుకంటే మన మనుషులు మిషన్లం కాదు, వాడంతా ఈ ప్రోగ్రామింగ్ ఇస్తే జరిగిపోవడానికి. కాబట్టి మనందరం ఏం చేయాలి, ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంకొకటి, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలని ప్రభువును బట్టి ఖైదీనని బతిమాలుకొనుచున్నాను. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ప్రేమ ఉండిద్దో ఆడ సహనం ఉండిద్ది. ఎక్కువ ప్రేమించేవాడు ఏమి చేసినా సహించగలుగుతాడు. అవునా కదా? మీకు చాలామందికి చిన్నపిల్లలు ఉన్నారు. అక్క నీ చిన్న కూతురికి చిన్నప్పుడు అన్నం పెట్టడానికి ఎంత టైం పట్టేది నీకు? కనీసం అరగంట పట్టేది. ఇప్పుడు మా నాయకుడు కూడా అంతే, చిన్నపిల్లలకి అరగంట సమయం పట్టినా కానీ తల్లి ఇసుగించుకునిద్దా, కోపపడిద్దా, కొట్టిద్దా, తిట్టిద్దా? ఏమీ చేయదు, సహనంతో పెట్టుకునేది. ఎందుకు? ప్రేమ ఉంది, కూతురి మీద ప్రేమ ఉంది.
అదే వేరే పిల్లలు చేస్తే ఎట్లా అక్క నువ్వు నీ కాడకు వచ్చి వేరే పిల్లలు పెట్టి అమ్మ అన్నం పెట్టమ్మ కొద్దిగా అంటే అదే ఆ పిల్లగాడే ఇలా అని ఇసుకెత్తా ఉంటే అరగంట కాదు 40 నిమిషాలు ఇసుకెత్తా ఉంటే ఏమంటాం మనం? పాపం పిల్లనే తిడతాం, కన్నా తల్లిదండ్రులని తిడతాం, ఆయన కన్నా తల్లిదండ్రులు కూడా తిడతాం. ఎందుకంటే మనం ప్రేమించే వరకు సహనం ఉంటుంది. ఎందుకంటే స్కూళ్ళలో ఆయమ్మలు ఉంటారు చాలామంది. మనం అంటే ఓపికగా అరగంట పెడతాం పిల్లలకి, లేకపోతే 40 నిమిషాలు పెడతాం. స్కూల్లో మనకి ఇచ్చే టైం ఎంత, లంచ్ టైం ఎంత ఇస్తారు? 45 నిమిషాలు ఇస్తారు మహా ఇస్తే. ఆ 45 నిమిషాలు ఆయమ్మలు ఏం చేయాలి? అందరికి బాక్స్ ఓపెన్ చేసి ఎంతో కొంత పెట్టాలి. ఆ ఓపెన్ చేసి తినమ్మన్నప్పుడు నేను తిన్నాను ఇంటికాడ మారం చేసినట్టు మారం చేస్తే ఆ బతిమాలిద్దా, లేకపోతే ఒకటి బీక్ కూర్చోబెట్టిద్దా? పక్కన ఒకటి బీక్ కూర్చోబెట్టిద్ది, ఆ బాక్స్ మూత పెట్టి ఇంటికి పంపించింది. మనకు కంప్లీట్ పంపిస్తారు. ఏందమ్మా మీ పిల్ల అన్నది అంటే లేదు అని. కాబట్టి మనం ఎక్కడైతే ఎక్కువ ప్రేమిస్తామో సహనం ఉండిద్ది. చూడండి, ఇళ్లలో కూడా కూతురు తల్లిని ఒక మాట అందనుకో, తల్లి బలి నవ్వుకుండిద్ది, కోపపడదు. ఎప్పుడు మీరు గమనించాలో తెలియదు. తల్లిని అంట కూతుర్లు ఎప్పుడైనా తొందరపడి అన్న మాట అన్నా చేసినా వాళ్ళు నవ్వుకుంటారే కానీ తిరిగి కోపడరు. అదే కోడలు ఒక మాట ఎదురు చెబితే ఏమంటారు? ఏం పెంచారమ్మా నీకు నిన్ను మీ అమ్మ నాన్నలు, మీ అమ్మ అంతే తగలడింది, నువ్వు అంతే తగలంటావు. ఎందుకంటే కూతురు అంటే ప్రేమ. కోడల మీద ప్రేమ ఉండదని కాదు, ఉండిద్ది, కానీ అంతలో పోల్చుకుంటూ కొద్దిగా ఉండిద్ది, అంత ఉండదు. కూతురి మీద అంత ప్రేమ కోడల మీద ఉండిద్దా? ఉండదు, కొంత ఉండిద్ది. అసలు ఉండదని చెప్పం, కొంత ఉండిద్ది. ఎందుకంటే కూతురిని ఎక్కువ ప్రేమిస్తుంది కాబట్టి సహించుకునిద్ది కూతురు ఏమన్నా కానీ. కోడలు ఎందుకు సహించదు? ప్రేమ లేదా? ప్రేమ లేని కదా సహనం ఉండదు. మా అన్నయ్య పిల్లగాడు బైక్ ఓవర్ స్పీడ్ భలే తోలుతాడు. ఎంత ట్రాఫిక్లో కూడా సైడ్లో భలే టర్నింగ్లు భలే తిప్పుతాడు. మా అన్నయ్య ఎలా కూర్చున్నాడు, అబ్బా ఏంది మా అబ్బాయి ఏం తోలుతున్నాడు బండి, సూపర్ తోలుతున్నాడు రా అంటాడు. అదే స్పీడ్ పక్కనోడు తోలాడు అనుకో, అదే స్పీడ్ ఈయన బండి తోలుతున్నాడు, పక్కనోడు అదే స్పీడ్తో పోయాడు అనుకో, ఎవడు నీకు బండి ఇచ్చింది? ముందు వీళ్ళ అమ్మ నాన్న అన్నాడు ముందు నీకు బండి ఇచ్చినందుకు. అంటే నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి ఏమి చేసినా నువ్వు సహిస్తావు. మరి పక్కనోడి మీద ఎందుకుండదు? ప్రేమ ఉండదు. ప్రేమ ఉంటే సహిస్తావు ఎవరినైనా సరే, ప్రేమ లేకపోతే ఉండదు. నేను పిలుపన్న తొందరపడేదని మాట అన్నాను అనుకో, ప్రేమ ఉంటే సహిస్తాడు, ప్రేమ లేకపోతే 4 అంటాడు నన్ను. సరే 4 అనకపోయినా ఏం చేస్తారు? మనసులో పెట్టుకొని 4 నెలలు పలకరండి నన్ను. కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఉండిద్దో అక్కడ సహనం ఉంటుంది. కాబట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులకు ఏం చెబుతున్నారంటే, ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు. మీరు సంఘంలో ఉన్నప్పుడు సహించే తత్వం మీలో ఉండాలి. అది ఎవరినైనా సరే ప్రేమను కోల్పోవద్దు, ప్రేమ ఉంటేనే సహనం ఉండిద్ది అని హెచ్చరిస్తున్నటువంటి సందర్భం అన్నమాట. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీని నేను మేము బతిమాలు కొనుచున్నాను. పిలువబడిన పిలుపునకు తగినట్టుగా మనం పనిలోకి వెళ్తున్నాం. ఏదైనా ఉత్తేజానికి పోయినప్పుడు ముందుగానే మనకు ఒక డేటా ఫామ్ ఫిల్ చేస్తారు. ఇదిగో ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. అన్నయ్య స్కూల్ ఉన్నాడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొన్ని డూస్ అండ్ డోంట్స్ పెడతారు. కొన్ని ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది. ఇదిగో సమయానికి రావాలి, 8 స్కూల్కి రావాలి, సాయంత్రం 6 వరకు స్కూల్లో ఉండాలి, వీక్లీ క్లాసులు పెట్టినప్పుడు అటెండ్ అవ్వాలి. ముందుగానే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మొత్తం రాసి పెడతారు, మొత్తం ఏం చేయాలి అనేది కూడా. దానికి తగినట్టుగానే ఉండాలి మనం. లేదు దానికి తగినట్టుగా నాకు నచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు, వీలు పడదు. మనం కూడా ఏమని వచ్చాం? రక్షణలోనికి ఏమని వచ్చాం? మనం కూడా పిలుపునకు తగినట్టే వచ్చామా లేదా? ఎలా వచ్చా? మా రక్షణ కాపాడుకుంటామని, మరణం వరకు నమ్మకంగా ఉంటామని అని వచ్చాం. మరి దాన్ని విడిచిపెడతామా? మధ్యలోనే విడిచిపెడితే ఇది పరిస్థితి అయింది. కాబట్టి ఎలా మనం దాన్ని కొనసాగించాలంటే సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. సంపూర్ణ వినయం ఉండాలి, పెద్దవాళ్ళ గౌరవం ఉండాలి, సాత్వికం ఉండాలి. ఇది చాలా క్రైస్తవులు నేర్చుకోవాల్సిన విషయం. ప్రతి క్రైస్తవులు ఏముండాలంటే సాత్వికం ఉండాలి. సరే అండి, అయితే ఇంకా ఉన్నాయి, కాదు చాలు ఇంతవరకు. దేవుడు ప్రారంభం నుంచి అనేకులు పిలుచుకున్నాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని పిలుచుకున్నాడు. వారు అవిధేయత వలన ఆ పిలువబడిన పిలుపు ఎవరికి వచ్చింది? అన్ని జనాంగానికి వచ్చింది, ఫలించి జనులకు వచ్చింది. అన్ని జనాంగం కూడా ఏం చేశారు? కొంతమంది నిర్లక్ష్యం చేశారు. ఉచితంగా వచ్చిన కృపను నిర్లక్ష్యం చేశారు. ఉచితంగా వచ్చిన కృపను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైంది? వారు కూడా కటికి చీకటిలోనికి వెళ్ళేటువంటి స్థితిలోనికి వెళ్ళారు. కాబట్టి మనం ఆ స్థితిలోనికి వెళ్లకుండా క్రైస్తవుడు ఏర్పరచబడడానికి కారణం ఏంటి? మనలో ఏమి లేదు? సమాధానం లేదు, మనలో ఏమి లేదు? ఐక్యత లేదు.
మనలో ఏమి లేదు, ప్రేమ లేదు. ఇవన్నీ ఉండగలిగితే మాత్రం మనం ఏర్పరచబడేటువంటి అవకాశం మనకు ఉంది. కాబట్టి చివరగా ముగింపు హెచ్చరిక మాట ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. హెచ్చరిక మాట ఒకటి. హెచ్చరిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. ఈ పాఠం నుంచి మనం నేర్చుకునేటువంటి ఒక నీతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. కాబట్టి మనం విలువ పెట్టి కొనబడిన వారమా కామా? కొనబడిన వారమా కా? విలువ పెట్టి కొనబడ్డవారు. కాబట్టి మనం ఏ స్థితిలో పిలువబడ్డాం ఆ స్థితిలోనే నమ్మకం కలిగి ఉండాలన్నమాట. కాబట్టి మరి ఇటు మాటలు చెప్పుడుకు మరి అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, అలాగే స్థానిక సంఘ సువార్తైనటువంటి శర్మణ గారికి తెలియజేసుకొని సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.